పాకిస్తాన్ రోగ్ కంట్రీ. ఈ రోగ్ కంట్రీ అని తెలిసి కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కొన్ని రూల్స్ ఉంటాయి. చాలామంది సంతకం పెట్టి మెజారిటీ సంతకం పెడితే లోన్ ఇవ్వచ్చు పలానా కంట్రీకి. ఈ యుద్ధ సమయంలో వాళ్ళకి మోర్ దాన్ 2-3 బిలియన్స్ ఎంతో ఇవ్వడం అనేది చాలా చాలా హాస్యాస్పదం. దీని ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రపంచ దేశాలకి వాళ్ళందరూ కూడా ఫర్గా ఎందుకు సంతకం పెట్టారో తెలియదు, కానీ ఆ తర్వాత చెప్తాను. ఇండియా అంటే పడదు వాళ్ళకి. ఒకటి హిందూయిజం, ఎంత భగవద్గీత వాళ్ళ పార్లమెంట్లో చదివిన బ్రిటిష్లో, బట్ స్టిల్ దే మైట్ నాట్ బీ దే నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిందూయిజం. ఓకే, ఒకటి. రెండు, ఒక్క కంట్రీ తప్ప, ఒక కంట్రీ గురించి చెప్తాను. ఇంకొక రీజన్ ఏంటంటే, ఇండియా ఎకనామికల్గా గ్రో అయిపోతుంది. బికాజ్ మరి పొటెన్షియాలిటీ అంత ఎక్కువ. ఇక్కడ ఫుల్ ఆఫ్ లైఫ్, ప్రజలు ఏ వస్తువు వచ్చినా కొనేసుకోవడం. అలాగా మనం శాంక్షన్స్ పెట్టినా కూడా కొనేసుకునే అంతటి జనం ఉన్న దేశం భారతదేశం. దానికంటే ముందు చైనా ఉండేది. చైనాతో ఈక్వల్ అయిపోయాం. కాకపోతే చైనా యొక్క ప్రజల యొక్క యాటిట్యూడ్ లెవెల్కి మనం ఎందుకు వెళ్ళలేదంటే, ఇక్కడ స్వార్థపూరితం, మనుషుల యొక్క యాటిట్యూడ్ని అలా విధంగా తయారయ్యారు. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎప్పుడో ఒకసారి డాక్టర్ అంబేద్కర్ గారు పెట్టిన కొన్ని ఇది పెట్టి 10 సంవత్సరాల తర్వాత మార్చుకుంటారు ఇదని చెప్పినా కూడా ఈ 60-70 సంవత్సరాలు మార్చుకోకుండా అలాగే బతికేయడం, ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ ఎక్కువైపోయడం వల్లనే చైనా లెవెల్కి వెళ్ళలేకపోతున్నాం. చైనా ఆఫ్టర్ 33 ఇయర్స్ నుంచి ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఇప్పటి వరకు డెవలప్మెంట్ చూస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా తలెత్తుకుని చూసే అంతటి లెవెల్కి వచ్చేసారు. వాళ్ళు ఎప్పుడు రియల్ ఎస్టేట్ గ్రాబింగ్ లాగా దేశాలను ఆక్రమించేసుకోవాలని చెప్పేసి అప్పు ఇచ్చి బ్లాక్మెయిల్ చేసి ఆక్రమించేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు నాశనం చేసిన దేశాలు ఏమన్నాయి, శ్రీలంక, ఇప్పుడు నెక్స్ట్ పాకిస్తాన్.